ప్రకటన 17:1. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాటలాడుచు ఇలాగు చెప్పాను, నీవు ఇక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న చెప్పండి మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరిచెదను. 2వ వచనం, భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. ప్రియులారా, ఇక్కడ మనం 17వ అధ్యాయములో వేశ్య గురించి చదువుతాం. 19వ అధ్యాయములో నుంచేమో కన్య గురించి చదువుతాం. 17లో వేశ్య, 19లో కన్య. వేశ్య అంటే విలువలు లేనిది, కన్య అంటే పవిత్రమైనది. ప్రభువు తన సంఘాన్ని కన్యతో పోల్చాడు. ప్రభువే కాదు, పౌలు కూడా పోల్చాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములు ఇలాగంటాడు, పవిత్రురాలైన కన్యక వలె ఒక్కడే పురుషునికి నేను మిమ్మును ప్రదానము చేసితిని. సంఘము కన్యకగా పోల్చబడింది. కన్యక అంటే అర్థము పురుషుని ఎరగనిది. నేను పురుషుని ఎరగని దానినే ఇది ఎలాగు జరుగును, అది కన్య. అంటే వ్యభిచారం అన్న పదం ఇక్కడ వాడబడింది. 17వ అధ్యాయాన్ని మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి, అది మీకు తేటగా అర్థమవుతుంది. దాని వివరాల్లోకి వెళ్ళటం లేదు, మనం ఒక్క టాపిక్కే ఇందులో నుండి తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ సంఘము లోకంతో కలిసిపోయింది. 17వ అధ్యాయం అంటే ఇది, అందుకే దీనిని వేశ్యాపూర్వకమైన, వేశ్యతో, వేశ్యలాంటి సంఘం అని మనం అనొచ్చు. అదే వేశ్య అంటే. ఇంకా కొంచెం మనం వ్యభిచారం అనే దాన్ని బైబిల్లో రెండిటికి పోల్చాడు. ఏంటో తెలుసా? మూడిటికి పోల్చాడని మనం చెప్పుకోవచ్చు. ఆ 3 ఏంటంటే, 1 భౌతిక సంబంధమైన వ్యభిచారం, ఫిజికల్ అడల్టరీ. 2వది స్పిరిచువల్ అడల్టరీ, దేవుణ్ణి వదిలిపెట్టేసేయటం. ఇశ్రాయేలీయులు నీవు నన్ను విసర్జించి బహుగా వ్యభిచరించితివి అన్నాడు. అది ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతూ. 3వది యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడాడు, వ్యభిచారుణులారా ఈ లోక స్నేహము అంటే దేవుణ్ణి వదిలిపెట్టిన ఇశ్రాయేలు జనాంగాన్ని వ్యభిచారిణి అన్నాడు. లోకంతో స్నేహం చేస్తున్న సంఘాన్ని వ్యభిచారిణి అన్నాడు. ఈ 3 వ్యభిచారాల గురించి బైబిల్ చెబుతుంది. అంటే భర్తను వదిలేసి వేరొకరితో పోవడం అది వ్యభిచారం. ఇది భౌతికమైంది, దేహ సంబంధమైంది. దేవుణ్ణి వదిలేసి వేరే వాళ్ళ వెంట పడడం అది ఇశ్రాయేలు చేసిన వ్యభిచారం. ఇర్మియా గ్రంథంలో, హెచ్కేల్ గ్రంథంలో ఆ మాటలు మనం చదువుతాం. 3వ వ్యభిచారం సంఘము లోకంతో స్నేహం చేయడం. అందుకే ఒక దైవ సేవకుడు ఇలాగన్నాడు, విశ్వాసి లోకాన్ని వాడుకోవాలే కానీ లోకాన్ని ప్రేమించకూడదు. యూజ్ ద వరల్డ్ బట్ లవ్ నాట్ ద వరల్డ్. లోకాన్ని వాడుకోవాలి. లోకంతో స్నేహం అంటే, లోకం అంటే మళ్ళీ 3 అర్థాలు ఉన్నాయి. మొదటి అర్థం లోకము అంటే, మొదటి అర్థం మనకు కనిపించే ప్రకృతి, నేచర్. 2వ అర్థం మనుషులు. కవి గారు అన్నారుగా, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. అలాగే లోకమంటే ప్రపంచం ఖండాలు కాదే, లోకం అంటే మనుషులోయ్. 3వ అర్థం ప్రపంచములో ఉండే ధర్మం, వరల్డ్ సిస్టమ్. కాబట్టి లోకం అంటే 3 అర్థాలు. చెప్పండి, మొదటిది ఏంటి? ప్రకృతి, దీన్ని లోకం అని అన్నారు. 2వది లోకం అంటే ఏంటి? మనుషులు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను అంటే అర్థం హిమాలయాల్లో ఉండే మౌంట్ ఎవరెస్ట్ని
పసిఫిక్లో ఉండే మెరియానా ట్రెంచ్ని ప్రేమించాడనే కాదు, లోకములో ఉండే మనుషులను ఆయన ప్రేమించాడని. అదే టైంలో యోహాను తన పత్రికలో రాస్తూ, చిన్నపిల్లలారా మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అక్కడ లోకం అంటే అర్థం ఏంటి? ప్రపంచ ధర్మం, వరల్డ్ సిస్టమ్. ఇప్పుడు ఇక్కడ చెప్పింది సంఘం లోకంతో కలిసిపోయిందంటే అర్థం ఏంటి? నా చిన్నప్పుడు ఒక దేవుని సేవకుడు ఇలా చెప్పాడు. నేను చిన్నపిల్లలకు కూడా ప్రోత్సాహంగా ఉండటం కొరకు చెప్తున్నాను. నేను 3వ తరగతిలోనో 4వ తరగతిలోనో విన్న స్టేట్మెంట్ చెప్తున్నా మీకు ఇప్పుడు. నేను 3వ తరగతి 4వ తరగతిలో విన్న స్టేట్మెంట్. సంఘం ఎక్కడుందని వెతికాను, లోకంలో కనపడింది. లోకం ఎక్కడుందని వెతికాను, సంఘంలో కనపడింది. అర్థమైందా? లోకం ఎక్కడుందని వెతికాను, సంఘంలో కనపడింది. సంఘం ఎక్కడుందని వెతికాను, లోకంలో కనపడింది. దీన్నే ఇలా చెప్తారు, ఓడ చెలించాలి అంటే సముద్రంలోనే ఉండాలి, కానీ సముద్రం ఓడలోకి రాకూడదు. సంఘము లోకంలోనే ఉండాలి, కానీ లోకం సంఘములోకి రాకూడదు. అసలు చర్చ్ అన్నదానికి మూల పదం ఎక్లీషియా. ఎక్లీషియా అన్నదానికి అర్థం కాల్డ్ అవుట్ పీపుల్, ప్రత్యేకించబడిన, ఏ సపరేటెడ్, ఏ కాన్సిక్రేటెడ్, ఏ హోలీ అసెంబ్లీ అని. అందుకే చీకటిలో నుండి పిలిచాడు. మరి చీకటి మళ్ళీ కనపడితే అర్థమే ఉంది దాంట్లో. సహోదరులారా, సహోదరిలారా, మనం లోకములో ఉన్నాం, కానీ లోక పద్ధతిని మనం ప్రేమించకూడదు. లోక విధానాలని మనం అనుసరించకూడదు. లోక విధానాలు ఇప్పుడు సంఘం ఏ రీతిగా అనుసరిస్తూ ఉంది అని అంటే, ఎక్కడికైనా శుభకార్యానికి వెళ్ళాలనుకోండి, ఎంతమంది వెళ్ళాలి? 3, 5 లేదా 7. చచ్చిపోయిన తర్వాత కార్యక్రమం చేయాలనుకోండి, 3వ రోజు, 5వ రోజు, 11వ రోజు, 15వ రోజు. ఏంటిది ఇది? అంటే లోకాన్ని తీసుకొచ్చి సంఘంలో పెట్టేస్తున్నారు. ప్రభు ఏమంటున్నాడు? లోకం నాకు వ్యతిరేకం. లోకాన్ని ప్రేమించే వాళ్ళను వ్యభిచారులు అని అంటున్నాడు. సంఘం ఆ రీతిగా కలిసిపోయింది. నేను నా చిన్నపిల్లడప్పుడు ఒకసారి ఊరెళ్తే అందులో క్రిస్టమస్ అయిపోయింది, సాయంత్రం పూట వెళ్ళామన్నమాట. ఆటోలో పెద్ద బాకాలు పెట్టి చెబుతున్నారు. ఊరి పేరు చెప్పనులే. ఊరు ప్రియులారా, మీకందరికీ తెలియజేయమన్నదేమనగా, మన ప్రభు అయిన యేసు జన్మదిన సందర్భంగా ఈ రాత్రి గొప్ప రికార్డింగ్ డ్యాన్స్. జన్మదినం ఎవరిది? యేసు ప్రభుది. కార్యక్రమం ఏంటి? రికార్డింగ్ డ్యాన్స్. అది ఆ చిన్నపిల్లవాళ్ళం కదా, తెలియదు. మేము కూడా వెళ్తే ముందు ప్రార్థన. ఒట్టి రికార్డింగ్ డ్యాన్స్ పెట్టరుగా, ముందు ప్రార్థన పాస్టర్ గారు ప్రార్థన చేసి, ప్రార్థన మొదలుపెట్టి చింత లేదక యేసు పుట్టని పాడాడు. ఆ పిల్లలు స్కిట్లు వేస్తున్నారు, కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ రికార్డింగ్ డ్యాన్స్ బ్యాచ్ వచ్చి కానీ త్వరగా అంటున్నాడు. సరే, మొత్తానికి హడావుడిగా ముగిచ్చారు. ఇక నెక్స్ట్ సాంగ్ పెట్టారు, ఓలమ్మి తిక్క రేగిందా. ఏంటిది ఇది? సంఘం లోకం కలిసిపోయింది. చర్చ్ అండ్ ద వరల్డ్ యునైటెడ్, దట్ ఈస్ అడల్టరీ. దాని గురించే చెప్పేది 17వ అధ్యాయం. నేను నీకు చూపిస్తాను రా జాన్. లోకం సంఘం కలిసిపోయింది. ప్రియులారా, ఇది మొదటి సంగతి. ఆ ఛాయలే ఇప్పుడు కనపడుతున్నాయి. లోకంలో ఈ లోకమును ఈ మతం ఏ రీతిగా కలిసిపోయిందో చెప్పనా? పసుపు పెట్టి నలుగేస్తూ ఉంటారు. నలుగేసి
అది ఆత్మీయమైన దానిగా చేయటానికి పరిశుద్ధ పరిశుద్ధ అని వాయిస్ కానీ బ్యాక్గ్రౌండ్ ఒక పాట కానీ పెట్టేస్తారు. అదేంటి? లోకం. ఇదేంటి? సంఘం. మిక్స్. అదే వేశ్య అనేది. కన్యక అనేది సపరేట్ చేయబడింది. లోకములో ఏ పార్ట్ దానికి అంటుకోవడానికి వీల్లేదు. నేను నీకు చూపిస్తాను రా అని అంటూ ఉన్నాడు. ప్రియులారా, ఒక మాట నేను మీకు తెలియచేయాలని కోరుతున్నాను. ఎందుకు అదంటే దానినే పౌలు తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో ఇలాగన్నాడు, మొదట భ్రష్టత్వము సంభవించి. బైబిల్ దీనికి పెట్టిన పేరేంటి? భ్రష్టత్వం. భ్రష్టత్వం అంటే అపోస్టసీ అంటారు. భ్రష్టత్వము సంభవించి. ఇలాంటి సమయంలో మనం బ్రతుకుతున్నాం. సంఘం లోకం కలిసిపోయింది. అసలు యేసు ప్రభు జన్మదినానికును రికార్డింగ్ డ్యాన్స్కి ఏంటండి సంబంధం? ఈ రెండు క్లబ్ అయిపోయింది. అదే వేశ్య. వేశ్యకి నియమాలే ఉండవు, నీతే ఉండదు, నిబద్ధతే ఉండదు. 17వ అధ్యాయంలో అది మనకు కనపడుతుంది. ఓకే, రెండవది